హలో అండి, ఈరోజు నేను 7-8 సంవత్సరాల పాపకి లాంగ్ ఫ్రాక్ కట్ చేసి చూపిస్తున్నానండి. ఇది నాకు కుట్టడానికని ఇచ్చిన క్లాత్ అండి. ఇది 2 మీటర్లు అండి, ఒక 7 సంవత్సరాల పాపకి అనమాట. 7-8 సంవత్సరాల పాపకండి. ఇది వచ్చి 2 మీటర్స్ అండి. ఆ పాప పొడవు వచ్చేసి 38 అండి. ఆ పాప పొడవు 38 అండి. ఆ పాప పొడవంతో బాడీతో వచ్చి 38, మొత్తం పొడవు 38. నేను లంగా వరకు కింద కుర్చీ పెట్టేంతవరకు లంగా వరకే తీసుకుంటున్నానండి. లంగా వరకు అయితే 26 తీసుకున్నాను. బాడీ వచ్చి 12 తీసుకున్నానండి. ఇది ఆ పాప సైజ్ అండి. అది మనం కరెక్ట్గా రావడానికి ఇలా 4 మడతలు వేసుకోవాలండి. కరెక్ట్ కట్ చేసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా రావడానికి అనమాట. చూడండి, ఇది కింద కుర్చీ అండి. కుర్చీ పెట్టుకునేంత ఈ పొడవు అనమాట పాపకి. ఈ పొడవు ఇదంతా కుర్చీకండి. ఇక్కడ మధ్యలో డాట్స్ పెట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుంటున్నానండి. బాడీ పార్ట్ వచ్చి పొడవు 12 అండి. ఇదండి పాపకి బాడీ పొడవు వచ్చి 12 అండి. చూడండి, ఇలా 2 మడతల మీద తీసుకున్నానండి. ఇట్లా 2 మడతల మీద తీసుకోవాలి. చూడండి, బాడీ లూజ్ వచ్చి అసలు 15 అండి. నేను 2 ఇంచులు ఖర్చులు తీసుకున్నానండి. ఇదండి మా లూజు ఆ పాపది 15 అండి. అసలు ఖర్చుల్లో కానీ నేను 1-2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నానండి. పొడవు వచ్చి 12 అండి. పాపది పొడవు వచ్చి 12, 1 ఇంచు ఇక్కడ కుట్లో కానీ ఎక్స్ట్రా తీసుకున్నానండి. 13 అనమాట. ఇక్కడ 1/2 ఇంచు కింద, ఇక్కడ 1/2 ఇంచు మనకి ఖర్చులో పోతుంది కాబట్టి 13 తీసుకోవాలండి. ఇది జాయింట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాడీ పార్ట్ అండి. ఇప్పుడు ఇది మెడ కొలత పెడతాను చూడండి ఒకసారి. ఏంటంటే నాకు ఇచ్చిన వాళ్ళు అది ప్రకారమే పెట్టమన్నారండి, నేను అలాగే పెడుతున్నాను. మెడ వచ్చేసి 2 అండి. అంటే పాప సన్నగానే ఉంటుందండి. కొంచెం ముద్దుగా ఉండే పాపలకైతే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి 3.5 అండి. షోల్డర్ వచ్చి 3 అండి. చంక 5 తీసుకోవాలండి. చూడండి, ఈ మెడ అనేది 2 బ్యాక్ 2 ఒకే పెట్టమన్నారండి. ఒకేలాగే పలక మెడ అనమాట. చూడండి, ఇది బాడీ పార్ట్ అండి. ఇప్పుడు మనకి ఇది ఖర్చు కిందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ అనేది బొట్టు చేతులు పెట్టమన్నారండి పాపకి. నేను బొట్టు చేతులకే కట్ చేస్తున్నానండి. చూడండి, ఇది 4 మడతల మీద వేస్తున్నాను క్లాత్.
బొట్ట చేతులు మనకి 7 తీసుకోవాలండి పొడవు. ఇటు 4 మడత మీద వచ్చి 10 ఉందండి. 10 అంటే డబల్ మడత మీద 20 అనమాట. ఈ 4 మడత మీద మనకి 10 ఉంది. ఇక్కడ బొట్ట చేతికండి 7 తీసుకున్నానండి. ఇక్కడ వచ్చి 3 అండి. 3 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడికి మనకి బొట్టే వస్తుంది. చెయ్యి ఈ పార్ట్ అంతా బొట్టకి కుర్చీ పెట్టుకోవడానికి సరిపోతుందండి. ఇవి హ్యాండ్స్ అండి. ఇట్లా మనకి ఇది వచ్చి ఇట్లా కుర్చీ వస్తుంది. ఇక్కడ కూడా ఇట్లా ఇక్కడ కూడా కుర్చీ వస్తుంది. చూడండి లంగా, ఈ లంగాకి వచ్చి లాంగ్ ఫ్రాక్ కదండి పాపకి. ఏం కట్ చేసుకుంటున్నానండి. చూడండి లైనింగ్ వచ్చి 2.5 మీటర్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ లైనింగ్ వచ్చి పన్నా చిన్నగా ఉంటుందండి, ఈ లంగా పన్నా వచ్చి పెద్దగా ఉంటుంది అనమాట. అందుకని లైనింగ్ మాత్రం ఎక్కువ తీసుకోవాలండి. ఈ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. 1/2 మీటర్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసుకుందాం లంగాకి. చూడండి ఇలా 4 మడతల మీద చూడండి ఈ పై పార్ట్ లంగా పార్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ 2 ఇంచ్ మనకి ఇట్లా పట్టీ వేసుకోవాలండి. లైనింగ్ అనేది ఇక్కడ పట్టీ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఇలా వస్తాయి. అందుకని నేను కరెక్ట్గా ఈ లంగా ఎంత ఉందో అంతే తీసుకుంటున్నానండి. చూడండి ఇది లైనింగ్ అండి. ఇప్పుడు బాడీ అండి, బాడీ కూడా లైనింగ్ కట్ చేస్తున్నాను. చూడండి ఇవి ఈ 2 మడతలు అండి. 2 మడతలు ఉందన్నమాట. ఇప్పుడు ఇది బాడీ పార్ట్ కండి లైనింగ్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కండి. చూడండి ఇవి బొట్ట చేతులు కదా, మనం బొట్ట చేతులు ఎంత ఉందో అంత తీసుకోకూడదండి, తక్కువే తీసుకోవాలి. తక్కువ తీసుకున్నప్పుడు మనకి ఈ పొట్ట నిలబడి ఉంటుంది అన్నమాట. మనకి చూడండి ఇలా మనకి ఇలా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ కుర్చీ పెట్టుకోవడానికి గుర్తు పెట్టుకున్నాం కదండి, దానికన్నా ఇంకొంచెం తీసుకున్నప్పుడు మనకి
చూడండి బట్ట ఇట్లా నిలబడి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బొట్ట చేతుల కన్నా కొంచెం 1-2 ఇంచులు బొట్ట ఎంత ఉందో అంతా మనం ఇలా బొట్ట అనేది మనం ఇక్కడ ఇలా నిలబడి ఉంటుందండి. లైనింగ్ బొట్ట అంతా తీసుకోవటం అంత అవసరం లేదండి. ఇలా మీకు కుట్టేటప్పుడు తెలుస్తుందండి ఇది ఎలా అనేది. ఇది మెడక అనేది ముక్కలు కట్ చేసుకోండి మనం. ఇవి మెడకి బాడీ పార్ట్కి మెడకి జాయింట్ చేసేయండి. ఇందాక మీకు కింద కుర్చీ అని చెప్పాను కదండి, బాడీ పార్ట్ దగ్గర పాపకి కుర్చీ దగ్గర పైన బాడీ దగ్గర కుర్చీ పెట్టమన్నారండి. కుర్చీకని కట్ చేసుకుంటున్నాను. అంటే క్లాత్ వాళ్ళు ఎక్కువే తీసుకున్నారండి. కాకపోతే 2 మీటర్లు, ఒక పాపకి 2 మీటర్లే కుట్టమన్నారనమాట. అందుకని నేను ఆ పాపకి 2 మీటర్లే తీసుకున్నాను. ఈ మిగతా క్లాత్ అనేది ఉంచేయమన్నారనమాట. అందుకని నేను 2 మీటర్లే తీసుకున్నానండి. ఇదిగండి, ఇది కింద ఇక్కడ కింద ఇట్లా క్లాత్ పెట్టుకొని కుర్చీ పోసుకోవాలండి ముందు. ఈ డాట్స్ దగ్గరికి వచ్చేటట్టు కుర్చీ పోసుకోవాలన్నమాట.